సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజైన భోగి ఇది కేవలం అగ్గిపెట్టె పండుగ కాదు. మనుష్యుడి అంతరాత్మ మార్పు మొదలయ్యే పవిత్రమైన రోజు. ఉషస్సు రాకముందే వేసే భోగి మంటలు మనలోని అహంకారాన్ని, దుఃఖాలను, నెగిటివిటీని జ్ఞానాగ్నిలో దహనం చేయమని నేర్పుతాయి. పురాణాల్లో దీన్ని రుద్రగీత జ్ఞాన యజ్ఞం అని పిలిచేవారు. 6 గంటల్లో చేసే ఈ చిన్న భోగి మంటలు ఓంకార ధ్వని లాంటిదే. మనసుకు శుభ్రమైన ఆరంభం. పురాణాల గ్రంథాల ప్రకారం అహంకారంతో విర్రవీగిన ఇంద్రుడి గర్వాన్ని శ్రీకృష్ణుడు అణిచివేసిన శుభదినం కూడా ఈ భోగి. అందుకే ఈరోజు ఇంద్రుణ్ణి గౌరవించి పూజలు చేస్తారు. ప్రకృతి శక్తులు మనకు తోడై ఉండాలని. మరో ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు తలపై పోసే భోగిపళ్ళు ఇవి రేగిపళ్ళు. వాటిని పురాతన గ్రంథాల్లో అర్క్ ఫలం అంటారు. రేగిపండ్లకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఇది సూర్యకిరణాలను శోషించి పిల్లలు బ్రహ్మరంధ్రంపై పడినప్పుడు వారి మేధస్సు, రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ధనుర్మాసం ముగిసే ఈ పవిత్ర ఉదయాన గోదాదేవి శ్రీ రంగనాథుల్లో లీనమైన రోజు కూడా భోగి. అందుకే భోగి పాతదనాన్ని విడిచి భక్తి, కొత్త ప్రారంభం, పవిత్రమైన రోజు అడుగు వేయాలి. రైతులకు అయితే భోగి ఓ మహా పండగ. పంట చేతికొచ్చినంత ఆనందం. వర్షాలకు అధిపతి అయిన ఇంద్రుడి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే రోజు. అందుకే రైతులు నాగళ్లకు పనిముట్లను పూజిస్తారు. ఇక ఇంటి ముందు పెట్టే గొబ్బెమ్మలు ఇవి మహాలక్ష్మి, గోపాలకృష్ణుల సంకేతాలు. శాస్త్రీయంగా చూస్తే ఆవు పేడ క్రిమిసంహారానికి, శీతాకాలంలో ముగిసే సమయంలో వాతావరణంలో హానికర బ్యాక్టీరియాను నశింపజేసి ఇంటి ఆరోగ్యాన్ని కాపాడటం ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలైన సైన్స్. అంతా కలిపి చూస్తే భోగి అనేది ఒక భోగిమంటే కాదు, మనసును కొత్త వెలుగు వచ్చే శుభారంభం. రోజుల్లో అయితే భోగి పండగ రోజు వంకాయ పచ్చడి, చిక్కుడుకాయ కూర, పెసరపప్పు అన్నం ఇవి చేస్తారు ఆ రోజు ప్రత్యేకంగా. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.